సార్ ఇందాక మనం అనుకున్నట్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని పార్టీ నుండి సస్పెండ్ చేశారు, కానీ ఇక్కడ మీరు చెప్పడం మాత్రం కుటుంబ కలహాల వల్లనే పార్టీ నుండి సస్పెండ్ చేశారు అంటున్నారు. కానీ మీకు కుటుంబ కలహాలు వచ్చింది అంతకు ముందు నుంచి, కానీ రీసెంట్గా మిమ్మల్ని పార్టీ నుండి సస్పెండ్ చేశారు. దీనికి కుటుంబ కలహాలకి సంబంధం లేదు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడాలంటే వారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు నా దైవము అన్నాను, అపోజిషన్లో వచ్చేటప్పుడు నా దైవ సమానుడనే అన్నాను. ఈరోజు సస్పెండ్ చేసేసిన అదే అంటున్నా, మాట మార్చును. ఎందుకంటే నేను ఇలాగే బ్రతికాను, నేను నాశనం అయిపోతున్నా, నేను పోతున్నా సరే వ్యక్తికి ఇవ్వాల్సిన గౌరవం ఆ వ్యక్తికి నేను ఇచ్చి తీరుతాను. రాజశేఖర రెడ్డి గారితో అడుగులు వేసి నేను జగన్మోహన్ రెడ్డి గారు నన్ను 2010లో నువ్వు ఈ పార్టీలోకి రా అని ఆయన కబురు పెడితే వెళ్ళాను. నన్ను చాలా చక్కగా చూసుకున్నారు, ఎప్పుడూ నాకు లోటు చేయలేదు, గౌరవంగా ఇచ్చారు. ఈరోజు ఎమ్మెల్సీని కూడా ఆయన చేశారు, అన్ని రకాలుగా ఆయన చాలా చక్కగా చూసుకున్నాడు. కానీ ఈ సస్పెన్షన్కి కారణం జగన్మోహన్ రెడ్డి గారు కాదు. మా జిల్లాలోనే కొన్ని దుష్ట శక్తులు ఉన్నాయి. వాళ్ళు కావాలని ఎప్పుడు దొరుకుతామని ఎదురు చూశారు. శ్రీనివాస్ని ఈ పార్టీ నుంచి మా జిల్లాలో ఉండే దుష్ట శక్తులు ఇప్పుడే కాదు, 2007లో కూడా రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా ప్రయత్నించారు, అప్పుడు సస్పెండ్ చేయించారు. ఇది రెండోసారి నాకు సస్పెన్షన్. అప్పుడు గొర్రెల హరిబాబు నాయుడు అని ఒక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన గెలిస్తే ఆ గెలుపుకి నేను కారణం అని చెప్పి సస్పెండ్ చేయించారు. ఆ వెంటనే నేను వాళ్ళ మీద నా శక్తితో చూపెడతానని చెప్పి పాదయాత్ర చేశాను కాన్స్టిట్యున్సీలో 2008లో. ఏప్రిల్ 24న ప్రారంభించి జూన్ 6 వరకు మండు టెండర్లో చేశాను. గ్రాండ్ సక్సెస్ పాదయాత్ర. అదే రిపీట్ అయింది. సేమ్ ఓల్డ్ లీడర్సే మళ్ళీ ఇప్పుడు వైసీపీలో ఉన్నారు. ఆధర్మాన ప్రసాద్, ఆ కృష్ణదాసు వాళ్ళే ఈ టీం అంతా ఉంది. ఈ దొంగల మూట మళ్ళీ కూడా ఏంటి అదే అదును కోసం చూశారు. ఈ శ్రీనివాస్ ఉండకూడదు. ఇక్కడ ఏంటంటే మా జిల్లాలో ఒక అవగాహన రాజకీయాలు ఉంటాయి. కింజరాపు ఎర్రన్నాయుడుతో నేను ఫైట్ చేస్తాను, అచ్చెన్నాయుడు కాదు నా ఫైట్ ఎర్రన్నాయుడుతో. ఎర్రన్నాయుడు అచ్చెన్నాయుడుతో ఫైట్ చేస్తే ఎర్రన్నాయుడు అచ్చెన్నాయుడు గెలవాలి అని వీళ్ళు అనుకుంటారు. ధర్మాన బ్యాచ్ ఎప్పుడూ గెలవాలని వాళ్ళు అనుకుంటారు. కింజరాపు బ్యాచ్ ఒక విచిత్రమైన కోణం ఉంటుంది మా జిల్లాలో. వాళ్ళు గెలవాలి, వీళ్ళు గెలవాలి, అందరూ పోవాలి. నేను ఎలా ఊరుకుంటాను? వీళ్ళు అర్ధరాత్రి రాజకీయాలు చేసుకుని అవగాహన రాజకీయాలు చేసుకుంటే నేను ఊరుకుంటానా? 25 సంవత్సరాల నుంచి ఇదే పాయింట్ మీద ఫైట్ చేస్తున్నాం మా జిల్లాలో. ఆనాడు అందుకే సస్పెండ్ చేశారు, ఈనాడు అందుకే సస్పెండ్ చేయించారు. ఒకవేళ మీరన్నట్టే నా వ్యక్తిగత జీవితమే కారణమైతే అసలు నాకు టికెటే రాకూడదు. 22లో గొడవ స్టార్ట్ అయింది. రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. అధిష్టానం వద్దకి 4-5 సిట్టింగులు కూడా జరిగాయి. 4-5 సిట్టింగులు జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నాకు అనౌన్స్ చేశారు ఏప్రిల్ 19, 23వ సంవత్సరం. అక్కడికి నెలలో నా టికెట్ పోయింది. అంటే వానికి ఇచ్చేయండి అని నేను చెప్పాను. నేను విత్డ్రా అయిపోయాను ఎలక్షన్ నుంచి, చేశాను. తర్వాత మళ్ళీ నాకు పార్టీ జనవరి 12, 24వ సంవత్సరంలో మళ్ళీ నాకు టికెట్ అనౌన్స్ చేశారు. ఆ 3 నెలల్లోనే తక్కువ టైంలో ఫైట్ చేశాను. ఫైట్ చేసిన ఈ రాష్ట్రంలో నాది హైయెస్ట్ మెజారిటీ నాదే అని చెప్పిన అచ్చెన్నాయుడికి 32,000 వచ్చాయి నా మీద. అంటే అదే మా జిల్లాలో ఒక చిన్నపాటి సర్పంచ్ క్యాండిడేట్, ఒక సర్పంచ్ అచ్చెన్నాయుడు పెట్టాడు. ధర్మాన ప్రసాద్ గెలవాలి, ధర్మాన ప్రసాద్ గెలవాలి అంటే ఒక చిన్న క్యాండిడేట్ని పెట్టాలి. అక్కడ గుండప్పల్ సూర్యనారాయణ గారు లాంటి పెద్ద కుటుంబం ఉంటే వాళ్ళని పక్కన పెట్టి వీళ్ళకి పెట్టాడు. ఆ కుర్రాడు ఎంత గెలిచాడో తెలుసా? 54,000 ఓట్ల మెజార్టీతో గెలిచాడు. ఎవరి మీద? ధర్మాన ప్రసాద్ మీద. మరి నేను నా మీద ఒక పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, సుదీర్ఘ రాజకీయం, అలాంటి వాడు 70,000 ఓట్ల మెజార్టీ వస్తాయి అనుకున్నవాడు 32,000కి గెలిచాడు. నా గెలుపు గొప్పదా? వాళ్ళ గెలుపు గొప్పదా? ప్రజల్లో ఎవడికి దమ్ముంది? నాకు 75,000 ఓట్లు వచ్చాయి, ధర్మానికి ఆయన రాలా. సో ఎవడి గెలుపు గొప్పది, ఎవడి ఫైట్ గొప్పది? ఎందుకు నన్ను సస్పెండ్ చేశారని అడుగుతున్నా. అందుకే నేను అడుగుతున్నా. ఈ మాటలన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే లింక్ అయినాయి ఇవన్నీ. ఏంటి ఇంత అచ్చెన్నాయుడిని 32,000కి నిలబెట్టినందుక నన్ను సస్పెండ్ చేస్తారు? ఒకవేళ పర్సనల్ ఇష్యూ అయితే టికెట్ ఇవ్వకూడదు. ఒకవేళ సస్పెండ్ చేయాలనుకుంటే ఆ రోజే చేయొచ్చు, గొడవ అవుతున్నప్పుడే. అంతా సర్దుమణిపోయి మీరు ఇప్పుడు చెప్తున్నట్టే మేము ఒక ఎస్టాబ్లిష్ అయ్యి మాకు ఒక 90% మా ఇద్దరి మీద అందరూ నెగిటివ్తో ఉంటే మేము ఈరోజు 70% పాజిటివిటీలోకి వచ్చాం. ప్రజలకు చెప్పుకునే రీతిలో ఈరోజు జనం మాకు ఆదరిస్తున్నారు. 70 to 80% పీపుల్. ఈరోజు మాది వ్యాపారంలో మేము చూస్తున్నాం, రాజకీయంలో చూస్తున్నాం.
ఎక్కడికి వెళ్ళినా సరే సార్ ఒక సెల్ఫీ కావాలి, సార్ ఒక ఫోటో కావాలి, సార్ షాప్కి మీతో వస్తుంది మీకోసం వస్తున్న అంట వాళ్ళు కదా. ఆ షాప్కి వచ్చేవాళ్ళు 100లో 70% కొనుక్కుంటారు, అన్ని చేస్తారు, మా గురించి కింద వెయిట్ చేస్తారు ఫొటోస్ కోసం. అది ప్రేమ అండి, ఇది నిజమే. ఊరికే రాదండి. ఆ ప్రేమాభిమానాలు తెలంగాణ ప్రజలకు మేము శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాం. వచ్చినందుకు ఆదరించి ఈ స్థాయినిచ్చారు. అలాగే ఆంధ్ర ప్రజలు ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి ప్రజలందరికీ మేము ఎప్పుడూ రుణపడి ఉన్నాం. మాకు ఇంత హోదానిచ్చి గౌరవించి ఇలా చేస్తుంటే ఎందుకండి ఇప్పుడు సస్పెన్షన్కి రీజన్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం కాదు, అతని అధ్యక్షులు ఆయన మీద పెడతారు. కానీ ఆయన కారు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి నన్ను ఎవరు సస్పెండ్ చేయలేరు, నా మనసు నుంచి ఆయన్ని తీసేయలేరు. కానీ కేవలం మా జిల్లాలోనే ఆ ధర్మాన ప్రసాద్, ఆ కృష్ణదాసు, ఆప్పలరాజు, ఇలా ఒక 3-4 కలిపి నన్ను తుదముట్టించాలని, ఈ ఇన్సిడెంట్స్ ఇంకా లేట్ అయితే ఇంకా నన్ను సస్పెండ్ చేసే అవకాశం కూడా ఉండదు కాబట్టి ఇప్పుడు చేయించారు. ఓకే. ఐ డోంట్ కేర్. వీళ్ళు సస్పెండ్ చేస్తే దువ్వాడ శ్రీనివాస్ అదిరేది లేదు, బెదిరేది లేదు. ఈ 36 సంవత్సరాల్లోనే పాదయాత్ర చేశాను టెక్కల్ నియోజకవర్గంలో. అవును. ఇప్పుడు వదులుతానా? బెండ్ తెగిపోద్ది. ఇప్పుడు చూపెడతాను అసలు రాజకీయాలు మానేశాను, హైదరాబాద్ వెళ్ళాను, వ్యాపారాలు చేసుకుంటున్నాను అనుకుంటున్నారు. వాళ్ళకి చెబుతా, రోజులు వస్తాయి, ముందుంది ముసర్ల పండగ. ఆ రోజు చెప్తాను, రానున్న ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లాలో దువ్వాడ శ్రీనివాస్ లేకపోతే ఆ వంటకి మసాలా ఉండదు, ఆ భోజనం రుచించదు. దువ్వాడ శ్రీనివాస్ జిల్లాలో లేకపోతే రాజకీయాలు చేస్తారు వీళ్ళు. చూపెడతా. నన్ను కదా సస్పెండ్ చేయించారు. ఫిర్యాదులు చెప్పమనండి మా జిల్లా అధ్యక్షుడికి, పలానా తప్పు ఉంది అయ్యా నీది, నువ్వు వైసీపీలో ఉండి ఇన్ని కోట్లు సంపాదించావు, లేకపోతే ఇంత భూమి ఆక్రమించావు, లేదా అధికార దుర్వినియోగం చేసి చెప్పమనండి ధర్మాన కృష్ణదాస్కి. లేదు, రూలింగ్ పార్టీలో ఉన్నారు, రూలింగ్ పార్టీ వాళ్ళకి నన్ను చెప్పమనండి ఏం తప్పు చేశాను. ఇప్పుడు నేను ఒంటరినే ఉండి కదా, తప్పు ఉంటే తప్పు తీయడానికి అందరికీ అవకాశం ఉంది కదా, సొంత పార్టీకి ఉంది, రూలింగ్ పార్టీకి ఉంది కదా, తీయమనండి. ఇదే నా నిజాయితీ నా పొగరు, నా నిజాయితీయే నా అహంకారం. ప్రజల ముందు వాళ్ళ పాదాల ముందు శిరస్సు వంచి నమస్కరిస్తూ ముందుకెళ్తారు. ప్రజలే నా దేవుళ్ళు, నా నిజాయితీయే నా శక్తి. వెళ్తాను జనంలోకి, పనిచేస్తాం. ఇది 25వ సంవత్సరం. లెట్ us వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం. డీలిమిటేషన్ అవుతుంది, 27 కల్లా పూర్తవుతుంది, 28 ఎండింగ్ 29 ఎన్నికలు జరుగుతాయి. అప్పుడు కథన రంగంలో చూసుకుందాం, దువ్వాడ శ్రీనివాస వాళ్ళ తేల్చుకుంటాం.